హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సింపుల్గా అయితే పలావ్ చేశానమాట. చాలా అంటే చాలా రుచిగా వచ్చింది. ఈ పలావ్ చాలా ఈజీగా చేసేసాను. ఈ పలావ్ ఎలా చేసామో చూద్దాం మనం ఇప్పుడైతేను. సింపుల్గా అయితే చాలా ఈజీగా చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ ఒక గ్లాసు కడిగి శుభ్రంగా నానబెట్టి పక్కన పెట్టేశానండి. తర్వాత అయితే కడాయి తీసుకొని కడాయిలో అయితే కొంచెం నూనె కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. తర్వాత బిర్యానీ దినుసులు చూపించాను కదా, అవి అయితే వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపి తర్వాత అయితే టమోటా ముక్కలు వేసి టమోటా ముక్కల్ని బాగా మగ్గనిస్తున్నాను అనమాట ఇక్కడైతేను. నెక్స్ట్ ఇంకో పుదీనా కొత్తిమీర అయితే వేసాననమాట. ఈ కొత్తిమీర పుదీనా బాగా కలిపేసుకొని ఇంకా గరం మసాలా ధనియాల పౌడరు బిర్యానీ మసాలా ఈ మూడు అయితే వేసి బాగా కలిపి కొంచెం పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. చిక్కగా చిలికేసిన పెరుగు అనమాట. ఇంక ఇవన్నీ కూడా బాగా కలిపేసి ఇద్దండి. ఇక్కడైతే నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, దాంట్లో నానబెట్టేటప్పుడే ఇంకా తగినంత వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఒక గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఈ బాస్మతి రైసు యాడ్ చేసిన పాటికి కొంచెం అయితే నిమ్మరసం పిండానండి ఇక్కడ. నిమ్మరసం పిండినాక మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్కి అయితే ఇద్దండి ఇలా అయిపోయింది. తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి మనం అన్నం ఎలా అయితే అన్నం వంచిన పాటికి ఆవిరికి పెడతామో అలా పెట్టేశాను అనమాట. ఇంకంతే సింపుల్గా అయితే పలావ్ అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి తీస్తే ఎంత పొడిగా వచ్చిందోను. చాలా టేస్ట్గా అయితే వచ్చింది. ఎవరైనా చేయాలనుకుంటే సింపుల్గా ఇలా చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.